ముల్లా నసరుద్దీన్ కథ గాడిదలు గడ్డి. వారం వారం అంగడి జరుగుతుంది. ఉన్నదేదో అమ్ముకోవడం, వారానికి సరిపడా సరుకులు తెచ్చుకోవడం అప్పటి పద్ధతి. ముల్లా నసరుద్దీన్ ప్రతి వారము ఒక గాడిదను తెచ్చి అక్కడ అమ్మేవాడు. అయితే అందులో ఒక విశేషం ఉంది. గాడిద ఆరోగ్యం, వయసు ఎలాగున్నా అతను మిగతా గాడిదలు అమ్మే వాళ్ళందరికంటే తక్కువ ధరకే తన గాడిదను అమ్మేవాడు. కనుక అతని గాడిద తొందరగా అమ్ముడయ్యేది. మధ్యాహ్నం కాకముందే పని ముగించుకుని ఇల్లు చేరి సుఖంగా పడుకునేవాడు ముల్లా. ఈ సంగతిని ఒక పెద్ద వ్యాపారి గమనిస్తున్నాడు. అతను కూడా పెద్ద ఎత్తున గాడిదలను పెంచి అమ్ముతుంటాడు. కానీ ఏనాడు ముల్లా అమ్మే ధరకు తాను అమ్మడం కుదరలేదు ఆయనకు. నువ్వింత చవకగా గాడిదలను ఎలా అమ్మగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. గాడిదలను పెంచడం గగనమైపోతున్నది. నిజం చెబుతున్నాను, గడ్డి సరిపోవడం లేదు. ధరలు చూస్తే మండిపోతున్నాయి. నీ ముందు నాకు రహస్యం ఏమిటి? మా పనివాళ్లను పొలాల మీదకు పంపి గడ్డి దొంగతనం చేస్తున్నాను కూడా. అయినా నాకు నీవిచ్చే ధర వీలు కావడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు అతను. అవును, ఎలా వీలవుతుంది? నీవు గడ్డిని మాత్రమే దొంగిలిస్తున్నావు, నేను ఏకంగా గాడిదలనే దొంగిలిస్తున్నాను అన్నాడు ముల్లా.